వెల్కమ్ టు మై ఛానల్ అదరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ ఫ్యామిలీ వీక్. సో వన్ బై వన్కి బిగ్ బాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చారు. దాంట్లో ఎవరు ఎంత టైం గెలుచుకుంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. సో అందుకని బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ అక్కడ ఉన్న థ్రెడ్స్ని ఎవరైతే ఫాస్ట్గా అక్కడంతా మిక్స్ అయిపోయి ఉన్న థ్రెడ్స్ని వాళ్ళు ప్రాపర్గా తీసుకొని నడుముకు చుట్టుకొని అండ్ బయటకు వచ్చేసి అక్కడున్న ఒక పోల్కి తగిలిచ్చేసి హ్యాంగ్ చేసి అక్కడ ఉన్న బోర్డులో ఉన్న ఎవరైతే ఫస్ట్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ ఈ వారం తనూజ కెప్టెన్ కాబట్టి తనూజ 60 సెకండ్స్ తీసుకునింది. తర్వాత ఈమె సంజన గారు ఈ ఆటకి సంచాలకుగా వ్యవహరించారు. ఎందుకంటే తనకి బిగ్ బాంబ్ పడింది కాబట్టి తను ఈ ఫ్యామిలీ వీక్లో పార్టిసిపేట్ చేయలేదని బిగ్ బాస్ చెప్పారు కాబట్టి తను పార్టిసిపేట్ చేయలేదు. నెక్స్ట్ ఈ టాస్క్లో ఎవరు వచ్చారంటే ఇమాన్యువల్ వచ్చాడు. ఇమాన్యువల్కి 45 సెకండ్స్ వచ్చింది. తర్వాత డేమన్ పవన్కి 30 సెకండ్స్ వచ్చింది. అండ్ దివ్యాకి అండ్ సుమన్కి 20 సెకండ్స్ వచ్చింది. అండ్ రీతు, కళ్యాణ్ ఇంకొకరికి 15 సెకండ్స్ వచ్చింది. సో ఇప్పుడు సుమనన్న ఫ్యామిలీ వచ్చింది. సుమనన్న వాళ్ళ వైఫ్ వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళది 16 ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. తనకు ఒక డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ వైఫ్ వచ్చారు, కొంచెం ఫుడ్ తీసుకొని వచ్చారు. అండ్ అసలుకి ఏమేమి ఆడాలి, ఏమేమి ఆడకూడదు, లేకపోతే ఎవరితో ఉంటే మనకి మంచిగా ఉంటుంది అనేది సుమన్ గారి వైఫ్ చెప్పారు. సుమనన్ను కూడా అన్నీ వివరంగా విన్నారు. ఓకే, అవునా, పిల్లలు బాగున్నారా, పిల్లలు రాలేదేంటి అని సుమనన్న వాళ్ళ వైఫ్ని అడిగారు. లేదు, ఒకరినే పంపిస్తున్నారు, సో అందుకని ఒక్కదాన్నే వచ్చాను అని చెప్తుంది వాళ్ళ వైఫ్. అండ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు సుమనన్న. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు ఇంత గ్యాప్ ఉన్న వాళ్ళు కాదంట, ఒకరినొకరు విడిచి. సో ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసి వచ్చాకే సుమనన్న చాలా ఫీల్ అయిపోయాడు. సో హోమ్ సిక్ అయిపోయాడు. అదిగాక ఇప్పుడు 16th యానివర్సరీ కాబట్టి ఎక్కడ మిస్ అయిపోతానో ఏమో అన్న ఫీలింగ్లో సుమనన్న అన్నారు. వాళ్ళ వైఫ్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. సుమనన్న కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. బిగ్ బాస్ హౌస్లో హౌస్ మేట్స్ అందరూ మీరు చాలా రొమాంటిక్గా ఉన్నారు అన్నట్టు చెప్తా ఉన్నారు. వీళ్ళు చూడడానికి కూడా అలానే ఉన్నారు. సో మాట్లాడుకుంటున్నారు, ఏంటి మన గొడవలు ఏంటి, అట్ట ఇట్ట ఎన్ని గొడవలైనా నువ్వే మా హీరోవి, నిన్నే ఇన్స్పిరేషన్గా అందరం తీసుకొని మేము నడుస్తూ ఉంటాము. సో నువ్వు బాగా ఆడుతున్నావు, మేము అసలుకి ఇలా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా దాన్ని ఎక్స్పెక్ట్ మించి మరి మీరు ఆడుతున్నారు అని వాళ్ళ వైఫ్ చెప్పింది. సుమనన్న చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఇలా ఆడడం మాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు టాప్ 5కి వస్తే మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము ఎక్స్పెక్ట్ చేసేది టాప్ 2, టాప్ 3లో ఉంటావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో నువ్వు ఇంకా మంచిగా ఆడాలి. కొంచెం నువ్వు తనూజతో కొంచెం దూరంగా ఉంటే బాగుండుద్ది. ఎందుకంటే మీరు కలిసిన ఏ టాస్క్ కానీ ఏదైనా కానీ కొంచెం ఆమె డామినేట్ చేసి ఆమెకే హైప్ వస్తుంది, కానీ నీకేం బెనిఫిట్ ఏం కావట్లేదు, ఆమెకే బెనిఫిట్ అవుతుంది, నువ్వు కొంచెం దూరంగా ఉండు అని అంటారు. నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరినీ పరిచయం చేశారు. హౌస్ మేట్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సుమనన్న వాళ్ళ వైఫ్ని. సో మేము బాగా చూసుకుంటున్నాము సుమన్ అంటే మీరున్నారనే నేను ధైర్యంగా ఉన్నాను అని వాళ్ళ వైఫ్ కూడా చెప్తుంది. రీతుతో కానీ
నెక్స్ట్ వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు సుమనన్నకి ఓన్లీ 20 మినిట్సే ఇచ్చింది కాబట్టి ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది టైము. నెక్స్ట్ ఈ టాస్క్ వీళ్ళ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఒక టాస్క్ పెడతారు. హౌస్ మేట్స్కి లగ్జరీ బడ్జెట్. మీరు వెళ్ళేటప్పుడు ఒక యారో మార్కు విసిరేయాలి. దాంట్లో ఏది తగిలితే దాన్ని మీ హౌస్ మేట్స్ తీసుకుంటారు. సుమనానికి ఏది ఇష్టమో అది కొట్టండి అని రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరు చెప్తారు. సో తనేమో బ్రౌన్ బ్రెడ్ యారో మార్క్తో టచ్ చేస్తుంది. సో సుమనన్న ఫ్యామిలీ వీక్ ఈ రోజుతో అయిపోయింది. ఇంకా లాస్ట్ 5 సెకండ్స్ ఉండగా బిగ్ బాస్ సాంగ్ పెట్టారు. అందరూ వాళ్ళ మధ్యలో పెట్టి చుట్టూతల అందరూ తిరుగుతూ డ్యాన్స్ వేశారు. సుమనన్న చాలా హ్యాపీగా ఉన్నాడు అండ్ వాళ్ళ వైఫ్ కూడా చాలా హ్యాపీగా బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. Thank you everyone.